నవీన్ కిడ్నాప్ అయినప్పుడు పోలీసులందరితో మాట్లాడి వాడు దొరికే వరకు మనింటి నుంచి వెళ్ళనని ఇక్కడే కూర్చున్నారు. మీకు జాబ్ కోసం ఎన్నో చోట్ల రికమెండ్ చేశారు, కానీ మీరే కదా వద్దన్నారు. చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో ఇప్పటికీ కుమిలిపోతున్నారు. వాళ్ళని క్షమించేయచ్చు కదా. అక్కడికి వెళితే అందరూ సంతోషిస్తారు కదండి. నో, నేను వాళ్ళని ఎప్పటికీ క్షమించను. నవీన్, నానమ్మ నిన్ను అడగమని చెప్పినా నువ్వు ఇంకోసారి ఈ విషయం గురించి నన్ను అడగొద్దు. అలాగే నానమ్మను కూడా నిన్ను అడగొద్దని చెప్పు. ఇదేంటి, ఊహించిన విధంగా శ్రీవల్లి నా ఇంటికొస్తోంది? తనొచ్చే తీరు చూస్తుంటే వేటాడడానికి వస్తున్న సింహంలా ఉంది. కొంపదీసి త్రిదేవ్తో నేను చేసుకున్న ఒప్పందం గురించి తెలిసిపోయిందా? కూర్చోండి నీలవేణి గారు. ఏంటి శ్రీవల్లి, ఆ అమ్మాయిలకి ఇక్కడ సేఫ్టీ లేదని చిన్న గొడవకి భయపడి కంపెనీ డీల్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఇక్కడికొచ్చావేంటి? భయపడ్డమనేది నా బ్లడ్లోనే లేదు. కాకపోతే నేనిక్కడికి రావటానికి కారణం వేరే ఉంది. ఏంటది? నేను కంపెనీ డీల్ క్యాన్సిల్ చేయటానికి అసలు కారణం ఆ అల్లరి కుర్రాళ్లతో జరిగిన గొడవ కాదు, మీరు. నేనా? నేనేం చేశాను? ఏదైనా వ్యాపారం చేయాలి అంటే ముఖ్యంగా 3 క్వాలిటీస్ ఉండాలని మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు. మొదటిది హానెస్ట్, రెండోది ట్రస్ట్, మూడోది ప్రొడక్ట్ క్వాలిటీ. బిజినెస్లో ఈ 3 ఉంటే ఆటోమేటిక్గా డబ్బు దానంతటదే వస్తుంది. అంతేకాని డబ్బు సంపాదించడం కోసం అడ్డదారులు కలిసిన పనిలేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? డబ్బు కోసం నేను అడ్డదారులు తొక్కేదాన్నానా? నిన్న ఉద్దేశం చెప్పలేదు, కన్ఫర్మేషన్ ఇచ్చాను. శ్రీవల్లి, అరవకు. నీ అరుపుకి నీ ఇంట్లో పని వాళ్ళు భయపడతారేమో, నేను కాదు. నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. నీ గురించి మొత్తం తెలుసుకుని నేను ఇక్కడికి వచ్చాను. ఏం తెలుసు నీకు ఈ నీలవేణి అంటే? నిజాయితీకి మారు పేరు. నా పేరు చెప్తే పరవాడ పరిసర ప్రాంతాలు వణుకుతాయి తెలుసా? అవునులే, అమాయకుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకి డబ్బులివ్వటం, అత్యాశ పరులకి డబ్బు ఎరగా వేసి పనులు చేయించుకోవటం, అదే కదండి నిజాయితీ. ప్రజలకి మంచి చేయాలని ఇక్కడ కంపెనీ పెట్టడానికి వస్తే పర్సంటేజ్ కోసం త్రిదేవ్ని 10 కోట్లు కొన్నావు, అదే కానీ నిజాయితీ. ఈ విషయం నాకు తెలిసి కూడా ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఊరుకున్నాను తెలుసా? సమస్యని సామరస్యంగా పరిష్కరించాలని. కానీ నువ్వు అంతకు మించి ఆశపడి నా ఆస్తిని చేజిక్కించుకోవాలని చూస్తున్న ఆ త్రిదేవ్తో చేతులు కలిపి అతనికి హెల్ప్ చేయాలని చూస్తున్నావు. అది కరెక్ట్ కాదు. ఈ విషయం నాకెలా తెలిసింది అని షాక్ అవుతున్నావా? నువ్వు త్రిదేవ్తో ఫోన్లో మాట్లాడటం నేను విన్నాను. తీసుకో. త్రిదేవికి నువ్వు లంచం ఇచ్చిన 10 కోట్ల రూపాయలు నీకు తిరిగిస్తున్నాను. ఓహో, నీ మొగుడిని నా నుండి కాపాడుకోవడం కోసం నా డబ్బు తిరిగిచ్చేస్తున్నావన్నమాట? కాదు, నా తండ్రి గౌరవ మర్యాదలు కాపాడటం కోసం ఇస్తున్నాను. త్రిదేవ్ కలలు కంటున్నట్టు నువ్వు ఆశపడుతున్నట్టు అతనికి నా ఆస్తి ఎప్పటికీ రాదు. అది తెలిసాక నువ్వు మా ఇంటికి వచ్చి డబ్బు కోసం మా నాన్నని కలిసి గోల చేస్తావు. అది నాకిష్టం లేదు. సో ఇక మీదట నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మరోసారి నువ్వు త్రిదేవ్తో కలిసి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేయాలని చూసావో ఈ పరవాడ ప్రాంతాల్లో ఎప్పటికీ నీ పేరు వినపడదు. ఏంటి, బెదిరిస్తున్నావా? కాదు, జరగబోయేదే చెప్తున్నాను. నేను సైలెంట్గా ఉన్నంత వరకే శ్రీవల్లిని, వైలెంట్గా మారితే భద్రకాళిని. ఆ యాంగిల్లో చూస్తే నువ్వు తట్టుకోలేవు.
నేను యాక్షన్లోకి దిగితే ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను విను. తన మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని త్రిదేవ్ నిన్ను హెల్ప్ అడిగాడు కదా. నీకు ఆ శ్రమ అవసరం లేదు. తన మీద అటాక్ చేసింది నేనే. తాళి కట్టిన భర్త మీదే దాడి చేయించిన దాన్ని. నేను కనుసైగ చేస్తే కనుమరుగైపోయేదానివి నువ్వు. నాకు నువ్వు ఒక లెక్క. నిన్ను లేపేయటానికి నాకయ్యే ఖర్చు నా లైసెన్స్ రివాల్వర్లో ఉండే ఒక్క బుల్లెట్ మాత్రమే. అది గుర్తుపెట్టు. అవునా? సరే అయితే అలాగే అండి. ఈ శ్రీవల్లి మైండ్ సెట్ ఏంటో అర్థం కావడం లేదు. ఆస్తి నాకు దక్కనివ్వనని ఛాలెంజ్ చేసింది. అన్నట్టుగానే పసుపు కుంకాలు అనే సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని గెలిచింది. మరి నా పట్ల పాజిటివ్గా ఇంత పని ఎలా చేసిందబ్బా? థ్యాంక్స్ శ్రీవల్లి. ఎందుకు? అదే, నేను నీలవేణికి ఇవ్వాల్సిన 10 కోట్లు నువ్విచ్చావంట కదా. ఓ, అప్పుడే ఫోన్ చేసి చెప్పేసిందా? ఇంకా ఏం చెప్పింది? నీ భార్య నీ అప్పు తీర్చేసింది అంటూ చాలా పొలైట్గా మాట్లాడింది, అంతే. నా వార్నింగ్కి భయపడి త్రిదేవ్ మీద నేనే అటాక్ చేయించిన విషయం చెప్పలేదనుకుంటా. అడిగితే 10 రూపాయలు కూడా ఇవ్వని నువ్వు అడగకుండానే 10 కోట్లు నా కోసం ఇచ్చావు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అలాగే మీ నాన్నతో మాట్లాడి ఆస్తి కూడా నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించొచ్చు కదా. ఆస్తి తీసుకుని నేను స్టేట్స్కి వెళ్ళిపోయి అక్కడ నా తంటాలేవో నేను పడతా. నువ్వు, మీ అమ్మ, మీ నాన్న ఎంచక్కా ఇక్కడే ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. నా అలాంటి వెధవతో నీకెందుకు చెప్పు? చూడు, నీ అప్పు తీర్చింది నీకోసం కాదు, ఈ ఇంటి గౌరవ మర్యాదల కోసం. నీలవేణి అప్పు తీరిపోయిందని నువ్వు రిలాక్స్డ్గా ఉందామనుకుంటున్నావేమో, కానీ నేనుండనివ్వనుగా. అంటే ఏం చేద్దామనుకుంటున్నావు? సింపుల్. ఆ 10 కోట్లు నువ్వు కంపెనీకి కట్టాలి. అది గుర్తుపెట్టుకో. జోక్ చేస్తున్నావా? మనం భార్యాభర్తలం. మన కంపెనీకి నేను 10 కోట్లు కట్టడం ఏంటి? కట్టాలి. 10 కోట్లు కట్టి తీరాలి. ఒక్క రూపాయి తగ్గినా నేనసలు ఊరుకోను. తీసుకున్న అప్పు తిరిగివ్వకపోతే నీలవేణి నీ ప్రాణాలు తీస్తానని బెదిరించిందేమో, కానీ నేను అంతకు మించి చేయగలను. డబ్బులు కట్టకపోతే తాళి కట్టిన భర్తనని కూడా చూడవా? భర్త అని నువ్వనుకుంటున్నావేమో, నేననుకోవట్లేదు. ఎప్పటికీ అనుకోను కూడా. ఎందుకంటే నువ్వు కట్టిన ఈ తాళికి అసలు విలువ లేదు కాబట్టి. ఎన్ని రోజులు నా సహనాన్ని చూసావు, ఇక నుంచి ప్రతీకారాన్ని చూస్తావు. నువ్వు ఏ మాత్రం తేడా చేసినా నిన్ను లేపేయడానికి కూడా నేను వెనుకాడను. మైండ్ ఇట్. నా దగ్గర డబ్బులు లేవన్న విషయం తెలిసి కూడా నన్ను 10 కోట్లు ఇవ్వమని నాకు అంతలా వార్నింగ్ ఇచ్చిందేంటి? అంటే నన్ను టార్చర్ చేయాలని టార్గెట్ పెట్టుకుందా? ఏదో ఒక విధంగా మేనేజ్ చేసి ముందు ఆ 10 కోట్లు అడగకుండా మేనేజ్ చేయాలి. ఆ తర్వాత దీనికి గట్టిగా కౌంటర్ ఇవ్వాలి. శ్రీవల్లి, ఏంటి? ఇంతకాలం నేను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నానే అని నాకు బాధగా ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే అనుకోకుండా అదృష్టం కలిసొచ్చి 10 కోట్లు కట్నం రూపంలో వచ్చింది కదా. ఏంటి శ్రీవల్లి, నీకు అర్థం కాలేదా? సరే చెప్తా విను. నువ్వు నీలవేణికి నేను అప్పుగా ఉన్న 10 కోట్లు తీర్చేశావు కదా. అయితే అంటే ఆ 10 కోట్లు మీ నాన్నగారివే కదా. అవును. అయితే ఏంటి? ఏం లేదు, ఆ 10 కోట్లు నాకు కట్నంగా ఇచ్చేశావు అనుకోవచ్చు కదా. ఇంటలుడికి డబ్బిచ్చి తిరిగి అడగటం ఏం బాగుంటుంది? అది
నీకు మీ నాన్నగారికి ఏం మర్యాదగా ఉంటుంది చెప్పు? నేను నిన్న చెప్పింది నువ్వు సరిగా అర్థం చేసుకోలేదనుకుంటా. డబ్బులు ఇవ్వకపోతే నాకు అర్థమైంది. నువ్వు రిపీట్ చేయనక్కర్లేదు. కానీ నేనేమన్నా జాబ్ చేస్తున్నానా నువ్వు అడిగినంత డబ్బు ఇవ్వడానికి? నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? నా దగ్గర అంత అమౌంట్ లేదన్న విషయం నీకు కూడా తెలుసు కదా. తెలుసు, కానీ నువ్వు డబ్బులు సంపాదించి ఇవ్వాలి. తప్పదు. కష్టపడి డబ్బు సంపాదించడం ఎంత కష్టమో నీకు తెలియాలి కదా. అయినా అసలు 10 కోట్లు నువ్వు అంత తొందరగా ఎలా ఖర్చు పెట్టావు? ఏం ఖర్చు పెట్టావు? అవన్నీ ఇప్పుడు ఎందుకులే. సరే, నాకెందుకులే గాని నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు మాత్రం 10 కోట్లు తెచ్చివ్వాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది శ్రీవల్లి. అలా చేస్తే వెంటనే 10 కోట్లు నీకు ఇచ్చేయగలను. ఏంటి ఐడియా? మీ నాన్నగారికి ఆస్తి మొత్తాన్ని నా పేరు మీదకి రాయమని చెప్పావనుకో, వెంటనే అందులోంచి 10 కోట్లు చెక్ రాసి నీకు ఇచ్చేస్తాను. టైర్ పంచర్ అయినట్టుంది, వెంటనే స్టెప్ని మారుస్తాను. ఒక్క నిమిషం. అమ్మో, ఏమో అనుకున్నాను. అది సీరియస్గా చూస్తుంటే దాన్ని చూసి నిజంగానే భయమేస్తుంది. ఓకే, అయిపోయింది. వెళ్ళిపోదాం. ఎక్కువ. హలో, ఏంటి ఆ సైట్ పక్కన పెద్ద పెద్ద కాంప్లెక్స్లు పడుతున్నాయా? 2 రోజుల్లో అక్కడ షాపింగ్ మాల్ శంకుస్థాపన ఉందా? అవునా? అయితే అక్కడ ల్యాండ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది కదా. ఈ 2 రోజుల్లో తీసుకుంటే ల్యాండ్ తక్కువ రేటుకు వస్తుందా? సర్లే, నేను ఆలోచించుకొని మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను. ఎవరార్తి ఫోను? రియల్ ఎస్టేట్ ఏజెంట్ కేశవా. వాడితో నీకేంటి పని? అలా అంటావేంటి? నువ్వే కదా ఎప్పుడు నగలు, రిచ్ హౌస్లు కొనుక్కోవడం కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయడం, బిజినెస్ చేయడం, డబ్బులు సంపాదించడం అన్నీ ఉండాలని అన్నావు కదా. అన్నాను. అయితే ఆ త్రిదేవ్ గాడు ఆస్తి మొత్తం వాడి పేరు మీదకి తెచ్చుకుంటాడు. తర్వాత మనకి వాటా వస్తుందనుకొని ఏజెంట్స్ అందరినీ అప్రోచ్ అయ్యి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దామని ముందు చూపుగా మాట్లాడి పెట్టాను. కొన్ని ల్యాండ్స్ ఇప్పుడు మనం తక్కువ రేట్తో కొంటే తర్వాత డబుల్ రేట్కి సేల్ అవుతుంది. చాలా బెనిఫిట్స్ వస్తాయి అనుకున్నాను. కానీ మా తమ్ముడు నా ఆశలన్నీ ఆవిరి చేశాడు. వాడు ఆస్తిని దక్కించుకోలేకపోయాడు. మన కథ మళ్ళీ మొదటికొచ్చింది. సర్లే, వాడు కొత్తగా ఏదో ప్లాన్ వేస్తూనే ఉండుంటాడు. మనం ఇంకాస్త ఓపికతో వెయిట్ చేస్తే అనుకున్న పని అవుతుంది. ఏం వెయిట్ చేయడమో ఏంటో. మన చేతికి ఆస్తి వస్తుందని సంతోషపడే లోపల చివరి నిమిషంలో సంతోషం కాస్త విషాదంగా మారిపోతుంది. ఆస్తి మన చేతికి వచ్చే లోపల మనం ముసలోళ్ళం అయ్యేటట్టున్నాం. అలా ఏం అనుకోకు, తొందరలోనే మనకి ఆస్తి దక్కుతుంది. శ్రీవల్లి తాళి సెంటిమెంట్తో మా నాన్న ఆలోచనకి టెంపరీగా బ్రేక్ వేసింది, కానీ త్రిదేవ్కి ఇవ్వను అని ఆయన ఇంకా డెసిషన్ తీసుకోలేదు కదా. కాబట్టి ఇప్పటికీ సిచ్యువేషన్ త్రిదేవ్కి అనుకూలంగానే ఉంది. నేను కూడా ఆ పని త్వరగా అయ్యేలా చూడమని చెప్తున్నాను. నాకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ చాలాసార్లు కాల్ చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ల్యాండ్ తీసుకుంటే 6 నెలల్లో అది డబుల్ అయ్యే ఛాన్స్ ఉందట. మీ నాన్నతో మాట్లాడి అర్జెంటుగా రిజిస్ట్రేషన్ పెట్టించమని త్రిదేవ్తో చెప్దాం. లేదంటే తర్వాత అక్కడ రేట్లు పెరిగిపోతాయి. అవసరమైతే నువ్వు కూడా ఒకసారి బెంగళూరు వెళ్ళి అక్కడున్న ఆస్తులు కొనడానికి ఒప్పుకున్న వాళ్ళ దగ్గర నుండి అడ్వాన్స్ తీసుకునిరా.
ఆ డబ్బుతో ఇక్కడ ల్యాండ్స్ కొందాం. ఏంటి ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నావు? ఏమి లేదు, నీ అత్యుత్సాహం చూస్తుంటే నాకు ఒక పాత సామెత గుర్తొస్తుంది. ఏంటది? ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది నీ ఆలోచన. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాత్రికి రాత్రే సంతకాలు పెట్టించేసి ఆస్తి ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. కాస్త టైం పడుతుంది. అప్పటి వరకు ఊహల్లో విహరించడం, గాల్లో మేడలు కట్టడం ఆపు. కరెక్ట్గా రావట్లేదు. ఇంకా పర్ఫెక్ట్గా ట్రై చేయాలి. సిగ్నేచర్ ఆల్మోస్ట్ కరెక్ట్గా పెట్టగలుగుతున్నాను, కానీ చిన్న తేడా తెలుస్తుందే. అవును, తేడా తెలుస్తుంది. నువ్వింకా ప్రాక్టీస్ చేయాలి. అవును, చేయాలి, చేస్తాను. శ్రీవల్లి, నువ్వెప్పుడు వచ్చావు? వచ్చి చాలాసేపు అయిందిలే, కానీ నువ్వేంటి నా సంతకం ప్రాక్టీస్ చేస్తున్నావు? ఏం చేద్దామని? ఏం లేదు శ్రీవల్లి, ఊరికే ప్రాక్టీస్ చేస్తున్నాను అంతే. నిజం చెప్పు, నా సంతకం ఫోర్జరీ చేసి ఆస్తి కొట్టిద్దామనుకుంటున్నావు కదా? కష్టపడి ఎదగాలనే ఆలోచన నీకొక్కటి కూడా లేదా? అసలు రాదా? ఇప్పుడు నేను చేసేది కూడా కష్టమైన పనే. ఒకటి సైన్ ఫోర్జరీ చేయడం కూడా అంత ఈజీ కాదు, చాలా కష్టం. కష్టపడి ఎదగాలనే ఆలోచనలు నాకు కూడా ఉన్నాయి. ఏంటి ఇలా ఫోర్జరీలు చేయటం, కోట్ల కోట్లు లంచాలు తీసుకోవటం, కిడ్నాప్లు చేసి ఆస్తి కాజేయాలనుకోవటం, ఇవేనా? యద్భావం తద్భవతి అన్నారు పెద్దలు. అంటే మన మనసుని బట్టి, మన ఆలోచనని బట్టే మన జీవితం ఉంటుందని. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు తప్ప నీలాంటి వాడికి అలాంటి మంచి విషయాలు ఏం తెలుస్తాయిలే. చూడు, నేను నీకొక అవకాశం ఇస్తున్నాను. ఇప్పటి నుండైనా మారటానికి ప్రయత్నించు. జాబ్ లేకుండా అప్పు ఎలా చెల్లించగలను అన్నావు కదా, అందుకే నీకొక జాబ్ చూశాను. ఆస్తి కోసం ఎన్ని కలలు కన్నావు, ఎన్ని ఆశలు పెట్టుకున్నావు, ఎన్ని ప్లాన్స్ వేశాం, మొత్తం సర్వనాశనం అయిపోయాయి. ఇదిగో బావా, తీసుకో. ఏంట్రా ఇవి? నీ పేరు మీద మావయ్య గారు రాసిన ఆస్తి, నీ వాటాకి సంబంధించిన డాక్యుమెంట్స్ అవి. మరి నా వాటాకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి? అక్క, నీ పేరు మీద ఏమీ రాయలేదు, మీ ఇద్దరికి కలిపే బావ పేరు మీద రాశారు. ఇదిగో, ఇవి నా వాటాకి సంబంధించిన డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ ఇంత తొందరగా రెడీ చేయించాడా? అన్నీ రెడీ అయ్యాకే మనకి ఈ విషయం చెప్పినట్టున్నాడు. ఇందాకే లాయర్ ఆఫీస్ నుంచి ఎవడో వచ్చి ఈ డాక్యుమెంట్స్ ఇచ్చి వెళ్ళాడు. ఇలాంటి దిక్కుమాల విషయాల్లో మాత్రం ముసలోడు పక్కా ప్లానింగ్తో ఉంటాడు. కానీ ఇంటి కోడలికే ఆస్తి ఇవ్వాలని మాత్రం కొంచెం కూడా ఆలోచించడు. ఎలాగో ఆస్తి మొత్తం చేజిక్కించుకోలేకపోయాం. కనీసం నా వాటా కింద అయినా ఎంతో కొంత వస్తుందని ఆశపడ్డాను. అది కూడా లేకుండా చేశాడు. నేను ఊరుకోను. ఇప్పుడే వెళ్ళి నాకెందుకు ఆస్తి ఇవ్వలేదు అని మీ నాన్నని గట్టిగా నిలదీసి అడుగుతాను. ఆర్తి, ఆగు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే మనకి రాసిచ్చిన ఆస్తి కూడా వెనక్కి తీసుకుంటాడు. చచ్చినోడికి వచ్చిందే కట్నం అని సర్దుకో. అనవసరంగా వెళ్ళి గొడవ పెట్టుకోకు. అసలే మన టైం బాలేదు. బావకిచ్చినా నీకిచ్చినా ఒకటే కదా, ఇచ్చిన దాంతో సరిపెట్టుకోవచ్చు కదా.
ఏంట్రా సరిపెట్టుకునేది? నష్టపోయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నీకే, నువ్వు బానే చెప్తావు. అయినా నీ పెళ్ళాం పేరు మీద ఏం రాయకుండా నీ పేరు మీద మాత్రమే రాశాడా ఆ కోదండరామయ్య? కన్న కూతురు కదా, దాని పేరు మీద రాయకుండా ఎందుకుంటాడు? రాశాడు. ఆ దినేష్ గారి పేరు మీద కూడా రాశాడు. అవునా? వాడు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు కదా, వాడికి వాటా ఎందుకు ఇచ్చాడు? మనం ప్లాన్ చేసి బయటికి వెళ్ళగొట్టాం కాబట్టి వాడి ఇంటికి దూరంగా ఉన్నాడు, కానీ వాళ్ళ మనసులకి దూరంగా లేడు. ఎంతైనా కొడుకు కదా, ప్రేమ లేకుండా ఉంటుందా? అందుకే రాశాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నాను. నా మాట మీరు పట్టించుకోలేదు. ఇది చేస్తామా అది చేస్తాం పొడి చేస్తామని చివరికి ఆయన పడేసిన ముష్టి తీసుకొచ్చి చేతిలో పెట్టారు. ఇప్పుడు ఆస్తి తల ఒకరి దగ్గరికి కొంత కొంత వెళ్ళిపోయింది. మనం మొత్తం ఆస్తిని సొంతం చేసుకోవడం జరగని పని. మన ఆశకు నెరవేరదు. మనం అనుకున్నది ఎప్పటికీ జరగదు. చిచి, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఆర్తి, ఫ్రస్ట్రేట్ అవ్వకు. ఇక మనం ఇక్కడున్నా ఏం చేయలేమని అర్థమైపోయింది కదా. మనకు వచ్చిన వాటాన్ని అమ్ముకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏమంటావు? నేనేమంటాను? ఈ దరిద్రపు కొంపలో ఉండాలని నాకు కూడా లేదు. ఆస్తి మనకు దక్కుతుందన్న ఆశతోనే వీళ్లతో కలిసి ఇన్ని రోజులు ఉన్నాను. వీళ్ళని భరించాను. ఇంకా ఈ మొదనష్టపు మహాల్తో మనకేం పని? తొందరగా మన వాట అమ్మేస్తే ఇక్కడి నుంచి బయటపడదాం. నాకు తెలిసిన లాయర్కి ఫోన్ చేస్తాను. అతను మన ఆస్తులను అమ్మే ఏర్పాట్లు చేసి పెడతాడు. సరే, వెంటనే ఆ పని చెయ్యి. హలో సార్. ఎక్కడున్నారు లాయర్ గారు? నేను బంజారాహిల్స్ దగ్గర ఉన్నాను సార్. నాకు మీ హెల్ప్ కావాలి. చెప్పండి సార్. మీకు ఆల్రెడీ తెలుసు కదా, మా మావయ్య మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ఆస్తి రాశారు. అవును సార్, విన్నాను. మా సీనియర్ లాయరే ఆ డాక్యుమెంటేషన్ అంతా చూసుకున్నారు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. మీకు ఆస్తి మొత్తము రాలేదు, నాకు పర్సంటేజీ రాలేదు. అవన్నీ ఇప్పుడు ఎందుకులే గాని, నేను మా బావ మా వాటా కింద వచ్చిన ఆస్తిని అమ్మాలనుకుంటున్నాము. కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఉన్నారు సార్. చెమల్లాన్ సేట్ అని నాకు బాగా క్లోజ్. మీరు నేను చెప్పిన అడ్రస్కి వచ్చేయండి. మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. అలాగే. నాన్న చెప్పినట్టు అన్నయ్య నాన్ననే కాదు, నన్ను చూసి నా కోపం తెచ్చుకుంటాడు. నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవచ్చు. ముందు తనకి ఫోన్ చేసి మాట్లాడతాను. హలో అన్నయ్య, ఎలా ఉన్నావు? నేను ఎలా ఉంటే మీకెందుకు శ్రీవల్లి మేడం? ఏంటన్నయ్య అలా మాట్లాడతావు? ఇంకెలా మాట్లాడాలి? నా మీద నీకు ఇంకా కోపం పోలేదా? అది ఎప్పటికీ పోదు. నీ కోపంలో అర్థం ఉందన్నయ్య, కానీ ఆ రోజు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశారో ఆ విషయం చెప్పండి మేడం. పరామర్శించడానికైతే ఫోన్ పెట్టేయండి. అంతేకాని నీ కోపంలో అర్థం ఉంది, ఆ రోజు పరిస్థితి వల్ల అలా జరిగింది అంటూ చెప్పిందే పదే పదే చెప్పకండి. అంటే అన్నయ్య, నాన్న ఆస్తిని మన కుటుంబ సభ్యుల అందరి పేరు మీద పెట్టారు. నీ పేరు మీద కూడా వాటా రాశారు. ఎవరిని అడిగి రాశారు? నేను రాయమని అడిగానా? నాకేం అవసరం లేదు. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. కావాలంటే నా వాటా కూడా తమరే తీసుకోండి. అయినా తప్పు చేశానని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన వాడి పేరు మీద ఆస్తి ఎందుకు రాశారో నాకేం అర్థం కావడం లేదు. ఓ, నలుగురు ఏమనుకుంటారో అని రాసుంటారనుకుంటా. లేదంటే ఇలా ఆస్తి రాస్తే నేను మారిపోయి ఇంటికి తిరిగి వస్తాను అనుకుంటున్నారా? అన్నయ్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాన్న గురించి నీకు తెలీదా? తెలుసు. తెలుసు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. ఆస్తి రాసినంత మాత్రాన
నా మీద పడ్డ నింద చెరిగిపోతుందని మీరు అనుకుంటే అది మీ అవివేకం మాత్రమే. అది తెలుసుకోండి. అది కాదన్నయ్య, జరిగింది మర్చిపోయి మమ్మల్ని క్షమించొచ్చు కదా. సారీ మేడం, మనసుకు తగిలిన గాయం అంత తేలిగ్గా నేను మర్చిపోలేను. మీరు చెప్పినంత ఈజీ కూడా కాదు మర్చిపోవడం. అవమానించి ఇంటి నుంచి బయటికి పంపించిన వారికి అవమానపడ్డవారు పడిన బాధ అంత ఈజీగా అర్థం కాదు. సరే అన్నయ్య, నీ పట్ల తప్పు చేసింది నేను కదా. నన్ను ద్వేషించినా పర్వాలేదు, కనీసం అమ్మా నాన్నల కోసమైనా నువ్వింటికి తిరిగి రావచ్చు కదా. అమ్మ నీ గురించి ఎంత బాధపడుతుందో తెలుసా? నువ్వు మాతో పాటు ఇంట్లో అందరితో కలిసుంటే తను చాలా సంతోషిస్తుంది. చూడు, మీరున్న చోటికి నేను ఎప్పటికీ రాను. ఆ ఇంట్లోకి నేను మళ్ళీ అడుగు పెట్టేదే లేదు. ఎవరు ఎంత బాధపడినా సరే నేను ఈ విషయంలో నా నిర్ణయం మార్చుకోను. ఇంకెప్పుడు ఈ విషయం గురించి మాట్లాడడానికి నాకు ఫోన్ చేయకు. ఆపండి బాబు. బైక్ అడ్డంగా నిలబడ్డావేంటి? దినేష్ బాబు, మీతో ఒక విషయం మాట్లాడాలి. బండి పెట్టి కొంచెం పక్కకు రండి బాబు. సరే పద. చెప్పు, ఏం మాట్లాడాలి? ఇంతకు ముందు నీకు శ్రీవల్లి ఫోన్ చేసిన విషయం, నిన్ను ఇంటికి రమ్మని అడిగిన విషయం నాకు తెలుసు. నేను రానన్నానని, నా నిర్ణయం మారదని కూడా తెలిసే ఉంటుంది కదా. నువ్వు ఆ విషయం గురించే మాట్లాడడానికి వచ్చుంటే మనం మాట్లాడడం అనవసరం. నా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళు. నువ్వు ఇంటికి రానని అంత కఠినంగా అంటూ ఉంటే శ్రీవల్లి ఎంత బాధపడతా ఉండదో నీకు తెలుసా? అందరికీ తను బాధపడేదే తెలుస్తుంది, కానీ నేనెంత బాధపడుతున్నానో ఎవరికీ తెలీదు. ఇక నీ రాయబారాలు ఆపి బయలుదేరు. ఒక్క నిమిషం నేను చెప్పేది విను బాబు. తంగచ్చి ఆరోగ్యం కోసం, ఆ ఇంట్లో నువ్వు అవమానాలు పడకుండా ఉండటం కోసమే తన ఆ నిర్ణయం తీసుకుని తప్ప నీ మీద తనకి ఎటువంటి అభిప్రాయం లేదు. నువ్వంటే మీ చెల్లెలికి ప్రాణం. వయసులో పెద్దవాడవని నిన్నేమనకుండా వదిలేస్తున్నాను. మరోసారి శ్రీవల్లి అందుకు చేసింది, ఇందుకు చేసింది, ఈ కారణం చేసిందని నా దగ్గరకు వస్తే మర్యాద ఉండదు, జాగ్రత్త. నా మర్యాద సంగతి తర్వాత, ముందు మీ మర్యాద కాపాడుకోండి. అసలు శ్రీవల్లి విషయంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? తన్ని రౌడీలు కిడ్నాప్ చేసిన విషయం తెలుసా? ఒక్క రోజంతా మీ చెల్లెలు రౌడీల దగ్గర బందీగా ఉన్న విషయం తెలుసా? ఏంటి, శ్రీవల్లిని కిడ్నాప్ చేశారా? అవును. తను నిజాయితీగా మీ కుటుంబం కోసం కష్టపడుతుంటే కొంతమంది కష్టాల పాలు చేయాలని చూస్తున్నారు. మేం పరవాడ వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగిందో తెలుసా? ఒక ఆడపిల్ల అయ్యుండి తనకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కంపెనీ బాధ్యతలు, ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది. కానీ అన్నయ్య అయి ఉండి తనకు అండగా ఉండాల్సింది పోయి అపార్థం చేసుకుని ఎందుకు తన్ని దూరం పెడుతున్నావు? ఇదివరకు కూడా 23 ఏళ్లు నువ్వు శ్రీవల్లిని తంగచ్చికి దూరం పెట్టావు. తర్వాత రియలైజ్ అయి వాళ్ళని ద్వేషించినందుకు బాధపడ్డావు. ఏంటి త్రిదేవ్, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు అనుకున్న ప్లాన్ అంతా తలకిందులైపోయిందా? అవును, తలక్రిందులే అయింది. మీ నాన్న చేసిన పనికి నా లైఫ్ 0 లెవెల్కి పడిపోయింది. ఆస్తిలో వాటా ఇచ్చారు కదా అని అమ్ముకోవాలనుకుంటే అది అమ్ముకోవడానికి మాకు హక్కు లేకుండా వీలునామా రాశారు. అలాంటప్పుడు ఇవ్వడం ఎందుకు? ఆయనే ఉంచుకోవచ్చు కదా. ఏంటి నవ్వుతున్నావు? నువ్వు చేసిన పాపాలకి ఆ దేవుడు నీకు వేస్తున్న శిక్ష చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఇంతటితో అయిపోలేదు, ఇంకా ముందు ముందు చాలా ఉంది. అయినా
నీ వాట నువ్వు అమ్ముకుని వెళ్తా ఉంటే చూస్తూ చేతులు ముడుచుకొని కూర్చుంటావనుకుంటున్నావా? ఇక్కడున్న వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళనుకుంటున్నావా? నేనుండగా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా తీసుకెళ్ళలేవని చెప్పాను కదా. ఆస్తి అందరి పేరు మీదకి రాయాలన్నది మా నాన్నగారు ఆలోచన. కానీ ఎవ్వరికి అమ్ముకోవటానికి హక్కు లేకుండా రాయమని నేనే చెప్పాను. ఓహో, ఇది తమరి ఆలోచన అనుకున్నా. నువ్వే ఇలాంటి పని చేస్తుంటావని ముందే అనుకున్నా. నువ్వు జస్ట్ అనుకుంటావు, నేను చేసి చూపిస్తాను. దట్ ఈస్ శ్రీవల్లి. అసలు నిన్ను నీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకో త్రిదేవ్. ఇప్పుడు నువ్వు నన్నేమీ చేయలేవు. కానీ నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను. ఇప్పుడు నువ్వు నా చేతిలో కీలు బొమ్మవి. కాబట్టి సైలెంట్ గా నోరు మూసుకొని నేను చెప్పింది చేసుకుంటూ ఉండు. నువ్వు ఒక డెవిల్ శ్రీవల్లి. నా కర్మకాలి ఆడదానివనుకొని ఒక డెవిల్ మెల్లో తాలి కట్టాను. ఛా! నీలాంటి రాక్షసుల అంతు చూడాలంటే నాలాంటి ఆడవాళ్లు ఇలాగే మారాలి. కోదండరామయ్య చేసిన పనికి చంపేయాలన్నంత కోపం వస్తుంది ఆర్తి. పూణెలో ఎంతో కొంత ఆస్తి వచ్చింది, దాన్ని నమ్ముకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే దాన్ని నమ్ముకోవడానికి వీలు లేకుండా చాలా తెలివిగా ఆలోచించాడు. ఆయన ఇలాంటి ఫిట్టింగ్లు పట్టకుండా ఏ పని చేయడు కదా కేశవా. మనం అమ్ముకోవడానికి పనికిరాని ఆస్తి మనకెందుకు? తీసుకెళ్ళి ఆయన మొహాన్ని కొట్టు. ఇప్పుడే ఆ పని చేయకూడదు. మీ తమ్ముడితో కలిసి మన వాటా అమ్ముకోవడానికి మనకి హక్కు ఉండేలా చేసుకోవాలి. దానికి ఏదైనా ప్లాన్ ఆలోచించాలి. త్రిదేవ్ పేరు నా దగ్గర ఎత్తకు. వాడి చేతకంతనం వల్లే మనకిలా జరిగింది. వాణ్ణి నమ్ముకోవడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగము లేదు. వాడికి ప్రస్తుతానికి ఎలాంటి దారి లేదు. వాడి గురించి శ్రీవల్లికి మొత్తం తెలుసు. వాడి ఏం ప్లాన్ వేసినా దానికి రివర్స్లో అది ఆలోచించి వాడిని దెబ్బ కొడుతుంది. వాడి జుట్టు ఇప్పుడు శ్రీవల్లి చేతిలో ఉంది. వాడు ఆ శ్రీవల్లికి పూర్తిగా సరెండర్ అయిపోయాడు. మనం ఎంతో కష్టపడి పక్కగా ప్లాన్ వేసి వాడు శ్రీవల్లి మెడలో తాళి కట్టేలా చేశాం. అంత చేసినా కూడా వాడు ఏమీ వర్కౌట్ చేయలేకపోయాడు. వాడికి బదులు ఇంకెవరినైనా చూసుకుని ఉంటే బాగుండేది. ఈ పాటికి ఆస్తి మన చేతికొచ్చేది. అక్క, ఏంటి నన్నే తిట్టుకుంటున్నారా? తిట్టుకోవడం కాదురా, నువ్వే పని చేయలేని చేతకాని దద్దమ్మవని మాట్లాడుకుంటున్నావు. ఆస్తి రానందుకు మీకన్నా ఎక్కువగా నేను ఫీల్ అవుతున్నాను. దాని మెళ్ళో తాలి కట్టిన దగ్గర నుంచి మనం అనుకున్నది సాధించడానికి డే అండ్ నైట్ కష్టపడ్డాను. ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ జరగలేదు. అంత మాత్రాన నేను చేతకాని వాడిని అయిపోయానా? త్రిదేవ్, మీ అక్క కోపంలో ఉండి ఏదేదో అంటుంది, అవే పట్టించుకోకు. నేను కోపంలో మాట్లాడినా కరెక్ట్గానే మాట్లాడతాను. వీడి అసమర్థత వల్లే మనకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అక్క, నేను చేసిందంతా మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఏం చేసావురా నువ్వు? మాకేం చేసావు? నిన్ను నమ్ముకున్నందుకు చేతిలోకి పైసా కూడా రాకుండా చేసావు. కాడదాని చేతిలో నుండి ఆస్తి లాక్కోలేకపోయావు. కనీసం దానికి కడుపు చేసి నీ కాళ్ళ దగ్గరకు తెచ్చుకోలేకపోయావు. మళ్ళీ నీ మొహానికి పౌరుషం ఒకటి. అక్క, దిస్ ఇస్ టూ మచ్. మనం మోసం చేయాలనుకున్నది మామూలు ఆడదాన్ని కాదు. మనందరికంటే 2 ఆకులు ఎక్కువ చదివిన శ్రీవల్లిని. అది అంత ఈజీ కాదు. శ్రీవల్లిని ఏం చేయలేకపోయినా కూడా నేను మీకు చాలా సహాయం చేశాను. నీలవేణి దగ్గర నుంచి తెచ్చిన డబ్బులో 5 కోట్లు మీరు వాడుకున్నారు. అయినా కృతజ్ఞత లేకుండా మాట్లాడకండి. రేయ్, దాని మాటలు పట్టించుకోవద్దని చెప్పాను కదా. ఇంతటితో మీ గొడవ ఆపండి. నన్ను చెప్పని బావా, డబ్బులు ఇవ్వట్లేదని ఆ నీలవేణి నాకు గన్ను పెట్టి బెదిరించింది, చంపబోయింది.
అయినా కూడా మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. కానీ నువ్వు నా మీదే అరుస్తున్నావు. నన్ను మీరు అర్థం చేసుకోలేకపోతే వదిలేయండి. అంతేకాని మరోసారి నన్ను తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకోను. అమ్మా శ్రీవల్లి, ఏంటి మామా? నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. దేని గురించి మామా? త్రిదేవ్ గురించమ్మా. త్రిదేవ్ గురించా? అవునమ్మా, మనం ఎన్ని రోజులు త్రిదేవ్ ఒక్కడే ఇంట్లో అన్ని సమస్యలకే కారణం అనుకుంటున్నాం కదా. అవును. కానీ నాకెందుకో మీ కేశవ్ అన్నయ్య వదిన మీద కూడా అనుమానంగా ఉండాలి. వాళ్ళు కూడా ఇంట్లో సమస్యలు తేవాలని చూస్తూ ఉండారేమోనని అనిపిస్తూ ఉండాది. నీకు అన్నయ్య వదినల మీద ఎందుకు అనుమానం వచ్చింది? ఆ త్రిదేవ్ని అబ్జర్వ్ చేయమని చెప్పినావు కదా. అవును. నేను తన్ని గమనిస్తూ ఉండాను. నిన్న రాత్రి త్రిదేవ్ ఆర్తికేశవులు ఆస్తి గురించి ఏదో మాట్లాడుకుంటా ఉండారు. నేను వాళ్ళ మాటలు మొదటి నుంచి వినలేదు, చివర్లో విన్నాను. వాళ్ళ మాటల్ని బట్టి బావ కుటుంబ సభ్యుల అందరి పేర్ల మీద ఆస్తి రాయడం వాళ్ళకి ఇష్టం లేనట్టుగా అనిపిస్తూ ఉండాది. ఈ విషయం గురించి వాళ్ళ ముగ్గురు గొడవ పడుతున్నట్టుగా అనిపిస్తూ ఉండాది. నీలవేణి దగ్గర త్రిదేవి తీసుకున్న డబ్బులు తెచ్చి మీ అన్నయ్య వాళ్ళకి ఇచ్చినాడంట. వాళ్ళు అందులో నుంచి సగం డబ్బులు ఖర్చు పెట్టేసినారంట. ఆ నీలవేణి నన్ను బెదిరించింది, నన్ను చంపబోయింది. అయినా మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదని త్రిదేవ్ వాళ్ళతో ఏదేదో చెప్తా ఉన్నాడు. నేను వాళ్ళ మాటలు మొత్తం వినుంటే ఒక క్లారిటీ వచ్చేది. చివర్లో వినడం వల్ల నాకు క్లారిటీ రావడం లేదు. నువ్వు చెప్తుంటే నాకు కూడా ఎక్కడో డౌట్గా అనిపిస్తుంది మామా. గతంలో జరిగిన సంఘటనల్ని గమనిస్తే ఆర్తి వదిన అవకాశం దొరికినప్పుడల్లా మా మంగళ అక్క భవాని వదిన వాళ్ళతో గొడవలు పెట్టుకుంది. అన్నయ్య కంపెనీలో ఫ్రాడ్ చేశాడని తన ఇంట్లో పెద్ద రచ్చ చేసింది. అన్నయ్యని సూటిపోటి మాటలతో బాధ పెట్టింది. మొన్నటికి మొన్న నవీన్ ఇంటికొచ్చినప్పుడు కూడా చిన్న పిల్లాడని కూడా చూడకుండా వాని ఇంటికి రావద్దని బెదిరించి మాట్లాడింది. వదినకి ఆవేశం ఎక్కువ కదా, అందుకే అలా తొందరపాటుగా మాట్లాడింది అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు ముగ్గురు తోడు దొంగల్లా కలిసి అంతా చేశారేమో అని డౌట్ వస్తుంది. ఆ త్రిదేవ్ ఎవరినైనా మ్యానిపులేట్ చేయగలడు. అతనేమైనా అన్నయ్య వదినలకి మాయమాటలు చెప్పి వాళ్ళ మైండ్ని పొల్యూట్ చేసి ఇలా చేస్తున్నాడేమో అని మనకి తెలీదు. కానీ ఏది కన్ఫర్మ్గా తెలియకుండా మనం ఎవరిని అనుమానించలేం. ఇప్పుడైతే నేను త్రిదేవ్ నోరు మోయించాను. ఆస్తి కొట్టేయడానికి వాడికి ఛాన్స్ లేదు. లేదమ్మా, వాళ్ళు ఏదో ఒక అవకాశం కోసం ట్రై చేస్తూనే ఉంటారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే మామ, త్రిదేవ్తో పాటు అన్నయ్య వదినల మీద కూడా మనం ఒక కన్నేసి ఉంచుదాం. వాళ్ళకి త్రిదేవ్ చేస్తున్న మోసంలో భాగం ఉందని తెలిస్తే అప్పుడు వాళ్ళ పని నేను చెప్తాను. అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా వాళ్ళని గమనిస్తూ ఉండు. అలాగే శ్రీవల్లి. సీత, శ్రీవల్లి త్రిదేవ్ టిఫిన్ చేశారా? ఎక్కడ చేశారండి? ఆఫీస్కి టైం అవుతోంది, అర్జెంటుగా వెళ్ళాలని వెళ్ళిపోయారు. బయట చేస్తామని చెప్పారు. అవును, తనకి వర్క్లోడ్ తగ్గించమని మీకు చెప్పాను కదండి. నేనేం తనకి హెవీ వర్క్ ఇవ్వట్లేదు సీత. తనే వర్క్ అంతా మీద వేసుకొని చేస్తోంది. నన్నేం చేయమంటావు చెప్పు. శ్రీవల్లి కూతురులా కాకుండా కొడుకులా కష్టపడుతూ కంపెనీని డెవలప్ చేస్తోందన్నమాట. అవును సీత. సీతమ్మా, సీతమ్మా. నాన్న నవీన్, ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నాను. వస్తున్నాను సీతమ్మా. హాయ్ తాతయ్య. హాయ్ నాన్న, బాగున్నావా? బాగున్నాను తాతయ్య. అవును, నువ్వేంటి నానమ్మని అలా పేరు పెట్టి పిలుస్తున్నావు? మా నానమ్మ నా ఇష్టం. నాకు ఇష్టం వచ్చినప్పుడు సీతమ్మ అని పిలుస్తాను, లేక నానమ్మ అని పిలుస్తాను. అది నా ఇష్టం. అవునా? అవును కదా నానమ్మ? అవును, నీ ఇష్టం. నువ్వెలా పిలవాలనుకుంటే అలా పిలు. కూర్చో నాన్న, టిఫిన్ తిందు గాని. వద్దు నానమ్మ, ఇప్పుడే తిని వచ్చాను. మళ్ళీ వెంటనే తినాలంటే నా వల్ల కాదు. అవునా? సరే. నానమ్మ, నిన్న మా స్కూల్లో వ్యాసరచన పోటీ జరిగింది.
అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తెలుసా? అవునా? చాలా సంతోషం నాన్న. ఇంతకీ దేని గురించి రాసావు నాన్న వ్యాసం? ఉమ్మడి కుటుంబం గురించి రాశాను తాతయ్య. నేను రాసిన వ్యాసం మా టీచర్స్కి చాలా బాగా నచ్చింది. అందరి ముందు నా వ్యాసాన్ని చదివారు కూడా. నన్ను అందరూ చాలా మెచ్చుకున్నారు. మా క్లాస్లో అందరూ క్లాప్స్ కొట్టారు. వెరీ గుడ్ నాన్న. నువ్వేం రాసావో కొంచెం మాకు కూడా చెప్పొచ్చు కదా నాన్న. ఓ చెప్తానమ్మా, వినండి. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు. అలాగే ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసే ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఎవరికి కష్టం వచ్చినా అందరూ కలిసి ఆ కష్టాన్ని పంచుకుంటారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఆప్యాయతలు పంచుకుంటూ ఆనందంగా ఉంటారు. మా ఇంట్లో మా తాతయ్య ఎవ్వరికీ కష్టం రానివ్వడు. అందర్నీ జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆయనంటే ఇంట్లో అందరికీ ఎంతో గౌరవం. మా నానమ్మ ఇంట్లో ప్రతి ఒక్కరికి భోజనం పెట్టిన తర్వాతే మిగతా పనులు చూసుకుంటుంది. ఎవరూ టైంకి భోజనం తినకపోయినా మా నానమ్మ ఊరుకోదు. మా అత్తయ్య ఆఫీస్ పనిలో ఎంత బిజీగా ఉన్నా కూడా నేను పడుకున్నప్పుడు ఖచ్చితంగా నాకు కథ చెప్తుంది. మా నాన్న ఎంత వర్క్ బిజీలో ఉన్నా నా హోంవర్క్ చెక్ చేస్తాడు. మా ఇంట్లో ప్రతిరోజు పండగలా ఉంటుంది. మేమందరం కలిసే భోజనం చేస్తాం. సరదాగా గడపడానికి బయటికి ఎక్కడికైనా వెళ్ళినా అందరం కలిసే వెళ్తాం. అందరూ నా స్టడీస్ గురించి అడుగుతారు. ఏ డౌట్ వచ్చినా చెప్తారు. ఉమ్మడి కుటుంబం అంటే ఎంతో ఇష్టం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా అందరూ కలిసి మాట్లాడుకొని వాటిని క్లియర్ చేసుకుంటారు. అందుకే నా కుటుంబం విడిపోవడం లేదు. ఇదంతా విన్నాక మా మిస్సు మీది ఉమ్మడి కుటుంబమా అని అడిగింది తాతయ్య. అవునా? దానికి నువ్వేం చెప్పావు నాన్న? ఉమ్మడి కుటుంబమే. మా ఇంట్లో మా నానమ్మ, మా తాతయ్య, అత్తయ్యలు, మామయ్యలు, పెద్దమ్మ, పెద్దనాన్న అందరం కలిసి ఉంటామని చెప్పాను. ఇప్పుడు మేము ఇంటికి దూరంగా ఉన్నా కూడా అంతకుముందు ఈ ఇంట్లో ఉన్నప్పుడు అందరం కలిసి ఎలా ఉన్నామో అది గుర్తు పెట్టుకొని రాశాను తాతయ్య. నాకు మళ్ళీ అందరం కలిసి ఉండాలని ఉంది తాతయ్య. అలాగే కలిసి ఉంటాను నాన్న. తొందరలోనే అందరం కలిసి సంతోషంగా కలిసుంటాం. నువ్వు చెప్పిన విషయాలన్నీ అక్షర సత్యాలు నాన్న. నీ మాటలకు నాకేం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. నా నోట మాట రావట్లేదు. ఇంతకుముందు మనం ఎలాగైతే అందరం కలిసి ఉన్నామో తిరిగి అలాగే కలిసి ఉండేలా నేను చేస్తాను నాన్న. నిజంగానా తాతయ్య? నిజంగా. ప్రామిస్? ప్రామిస్. అమ్మా శ్రీవల్లి, కావాలనే త్రిదేవికి ఏదో ఫైల్ ఇచ్చి వికారాబాద్ ఫ్యాక్టరీ దగ్గర ఇచ్చి రమ్మన్నావు.
అతను కరెక్ట్గానే ఇచ్చొస్తాడా? ఖచ్చితంగా వెళ్ళి ఇచ్చేస్తాడు మామా. ఇవ్వకపోతే ఏం జరుగుతుందో నేను అతనికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాను. ఈ ట్రాఫిక్లో 70 కిలోమీటర్లు వెళ్ళొచ్చేసరికి బాగా లేట్ అవుతుందేమోనమ్మా. మళ్ళీ తంగచ్చి బావకు తెలిస్తే ఏమన్నా అంటారేమో. ఏం పర్వాలేదు మామా, వాళ్ళని నేను మేనేజ్ చేస్తాను. మన కంపెనీ డ్రైవర్స్ ఏ టైంకి డ్యూటీ దిగుతారో ఆ డ్యూటీ టైం అయిపోయిన తర్వాతే తన ఇంటికి రావాలి. 3 పూటలా ఇంట్లో కూర్చొని తినటం కాదు, కష్టపడి పనిచేయటం ఎంత కష్టమో ఇలా చేస్తేనే అతనికి తెలిసొస్తుంది. అందుకే తనని అంత దూరం పంపించాను. సర్లే, ఏదో ఒక విధంగా అతనికి బుద్ధి చెప్తున్నావు. ఇంట్లో అమ్మ నాన్నలకి డౌట్ రాకుండా చూసుకో. అలాగే మామా, అవన్నీ నేను చూసుకుంటాను. నిన్ను అడిగితే నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి. అలాగే, పద. సరే, ఉంటాను జగన్నాథం గారు. నాన్నా, చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఏంటి విషయం? మన నవీన్కి వ్యాసరచన పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అవునా? అవునమ్మా, ఈరోజు వాడి ఇంటికొచ్చి మాకు ఆ విషయం చెప్పాడు. అవును, త్రిదేవ్ ఎక్కడమ్మా? రాలేదా? రాలేదు నాన్న, ఆఫీస్లోనే ఉన్నారు. ఆఫీసులో ఏం చేస్తున్నాడు? అయినా నువ్వు ఇంటికొచ్చాక అల్లుడు గారికి ఆఫీసులో పనేంటమ్మా? అంటే నాన్న, ఈరోజు త్రిదేవ్ నాకు ఆఫీస్కి సంబంధించిన పనుల్లో చాలా హెల్ప్ చేశారు. డ్రైవర్ లేకపోవటం వల్ల క్లయింట్స్ని కలవటానికి తనే స్వయంగా తీసుకెళ్లారు. అవును బావా, శ్రీవల్లి వద్దంటున్నా త్రిదేవి వినలేదు. డ్రైవర్ చేయాల్సిన పనులని తనే దగ్గరుండి చేస్తున్నాడు. డ్రైవర్ పనులు అల్లుడు గారితో చేయించడం ఏంటమ్మా? డ్రైవర్లే పనిచేయలేదు నాన్న, ఒక భర్తగా నన్ను కాపాడుకోవాలని నా పక్కనే ఉంటూ నాకంత హెల్ప్ చేశారు. ఇక నుంచి రోజు అలాగే చేస్తారంట. కానీ అల్లుడు గారిని తక్కువ చేసినట్టు అవుతుందమ్మా. అలాంటిదేం కాదు బావా, ఆ బాబు చాలా మంచివాడు, అలా ఏమీ అనుకోలే. అది సరే, ఇంతకీ అల్లుడు గారు మీతో ఎందుకు రాలేదు? తన ఆఫీస్లోనే రెస్ట్ తీసుకుంటున్నాను నాన్న. ఏంటి? అవును నాన్న, డ్రైవింగ్తో పాటు ఆఫీస్లో కూడా పనులు చేసి టైర్డ్ అయిపోయారు. అందుకే నేను రెస్ట్ తీసుకుంటాను శ్రీవల్లి, నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పారు. ఆఫీస్ టైం అయిపోయాక తనని లేపడానికి ట్రై చేశాను, కానీ తను చాలా అలసిపోవటం వల్ల లేవలేదు. ఓ, ఇవాళ ఫాదర్స్ డే అన్నమాట. బిజీ షెడ్యూల్లో అన్ని మర్చిపోతున్నాను. సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం ఎన్నాళ్ళుగా పయనం. బాబు దినేష్, నువ్వు ఇంట్లో ఉండి ఉంటే ఈరోజు నాకు విషెస్ చెప్పి ఎంతో హడావిడి చేసుండేవాడివి. కానీ ఈరోజు నువ్వు మా మీద కోపంతో ఈ నాన్నకి దూరంగా ఉండిపోయావు. ఇది దినేష్ గారి బ్యాంక్ స్టేట్మెంట్ మేడం. ఇందులో 20 కోట్ల డిపాజిట్ అయ్యింది. నాకేం తెలియదు శ్రీవల్లి, అసలు ఆ అమౌంట్ ఎలా నా అకౌంట్లోకి వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. కొన్నాళ్ళు ఇంటికి దూరంగా ఉంటే మంచిది. రక్త సంబంధాన్ని కూడా నిక్కచ్చిగా కాదనుకున్న మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఆ రోజు నేను నిన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా అడ్డుకోవాల్సింది. ఓ తండ్రిగా నిన్ను సపోర్ట్ చేసి మాట్లాడలేదని నువ్వు చాలా బాధపడుంటావు. నీ విషయంలో నేను తప్పు చేశాను నాన్న. నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఆ సిచ్యువేషన్ అలా వచ్చింది. అంతా మన దురదృష్టం. నా కంపెనీ ఎంప్లాయీ నీ మీద నింద మోపినప్పుడు నేను నీకు సపోర్టుగా నిలబడలేదు. ఆధారం ఏం లేకపోయినా నా కొడుకు నిజాయితీపరుడు, వాడు ఏ తప్పు చేయడు అని అందరి నోళ్లు మూయించాల్సిందే. కానీ నేను అలా చేయకుండా తప్పు చేశాను బాబు. నాన్న దినేష్, ఈ ఫాదర్స్ డే రోజున నన్నొక్కసారైనా గుర్తు చేసుకుంటావా?
నా మీద నీకింకా కోపం పోలేదా నాన్న? నన్ను క్షమించి నువ్వు మళ్ళీ ఇంటికి తిరిగొస్తే అందరం సంతోషంగా ఉండేవాళ్ళం కదా నాన్న. లేదు, నా మనవడు కోరుకున్నట్టు ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసి ఉండేలా చేయాలి. చేస్తాను. హ్యాపీ ఫాదర్స్ డే దినేష్. నా కొడుకు నాకు ఫాదర్స్ డే విషెస్ చెప్పాడు అంటే వాడికి నా మీద కోపం లేదు, అంటే ఈ నాన్న మీద వాడికి ప్రేమ ఉందన్నమాట. సీత 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 ఏంటండి? సీత, దినేష్కి నా మీద కోపం లేదు, నా మీద ప్రేమ గౌరవం ఇంకా అలాగే ఉన్నాయి సీత. ఏమిటండి మీరు అనేది? అవును సీత, ఈరోజు ఫాదర్స్ డే. వాడు నాకు మెసేజ్ చేసి విషెస్ చెప్పాడు చూడు. వాడు పైకి మాత్రమే నా మీద కోపం ఉన్నట్టు అలా మాట్లాడాడు, కానీ వాడి మనసులో నా మీద చాలా ప్రేమ ఉంది సీత. అవునండి, వాడి పైకి మాత్రమే కఠినంగా ఉన్నట్టు కనిపిస్తాడు, కానీ వాడి మనసు బంగారం. అవును సీత, ఇన్ని రోజులు నేనే వాణ్ణి అర్థం చేసుకోలేకపోయాను. వాణ్ణి క్షమించమని అడిగాను, ఇంటికి రమ్మన్నాను, కానీ వాడు కఠినంగా నాతో మాట్లాడేసరికి మళ్ళీ నేను వాడిని ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నించలేదు. వాడి మనసు పడే బాధ నాకు తెలుసు, కానీ నేను ఆ బాధ పోగొట్టలేకపోయాను. నన్నెవరో టార్గెట్ చేసి కావాలని ఇరికించారు నాన్నని చెప్తున్నా కూడా వాడి మాటలు విని కూడా నేనేం చేయలేని అసమర్థపు తండ్రిగా ఉండిపోయాను. వాడెంతో పట్టుదలతో నా హెల్ప్ తీసుకోకుండా వాడికి వాడే సొంతంగా జాబ్ సంపాదించుకున్నాడు. ఆత్మాభిమానంలో వాడు నాకన్నా గొప్పవాడు సీత. వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి. ఏదైనా సరే ఎవరి హెల్ప్ తీసుకోకుండా వాడికి వాడే సొంతంగా చేయాలనుకుంటాడు. కష్టపడి పైకి రావాలనేది మాత్రమే వాడికి తెలుసు. ఇక నేను ఆలస్యం చేయను సీత, ఇప్పుడే వెళ్ళి నా కొడుకును కోడల్ని ఇంటికి తీసుకొస్తాను. వెళ్ళొస్తాను సీత. కేశవ, ఆ లడ్డుగడు కాఫీ తీసుకొస్తున్నాడు. శ్రీవల్లికి సీతంకి ఈడొక తోక. అవును, వీడు శ్రీవల్లికి సాయం చేస్తూ మన ప్లాన్లు రివర్స్ అవ్వడానికి కారణమయ్యాడు. ఇప్పుడు దొరికాడు, వీడి సంగతి చూడాలి. ఇప్పుడు చెప్తా వీడి పని. నాకు కూడా వీడిని చూస్తే మండిపోతుంది ఆర్తి. చూడు ఎలా ఆడుకుంటాను. కేశవ్ బాబు, మీకోసం కాఫీ తీసుకొచ్చాను, తీసుకోండి. రాస్కల్, కాఫీ ఇవ్వడం కూడా చేత కదా? ఇందులో నా తప్పే ఉండదు బాబు. మీకు ఇవ్వబోతుంటే మీ చేయి తగిలే కదా అలా పడింది. అంటే కేశవే కావాలని పోసుకొని నిన్ను నిందిస్తున్నాడంటావా? నేను అలా అనడం లేదమ్మా, ఇందులో నా తప్పేం లేదని చెప్తా ఉన్నాను. అవునరా, తప్పు నీది కాదు, మాది. నీలాంటి యూజ్లెస్ ఫెలోని ఇంట్లో ఉండనివ్వడం మాది తప్పు. కేశవ్ బాబు, ఏంట్రా నోర్లేస్తుంది? నువ్వేమైనా ఈ ఇంటి యజమాని అనుకున్నావా? ఆఫ్టర్ ఆల్ పనివాడివి. అది గుర్తుపెట్టుకొని ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో. అది నేర్చుకోవాల్సింది నేను కదమ్మా, మీరు. ఎదుటి వారితో ఎలా ప్రవర్తించాలో మీరు తెలుసుకోవాలి. రాస్కెల్, ఏం మాట్లాడుతున్నావురా? నాకే ఎదురు మాట్లాడుతున్నావు? ఎదురు మాట్లాడటం లేదు, సమాధానం చెప్తా ఉండాను. నువ్వు సమాధానం చెప్తున్నట్టు అనిపించట్లేదు, పొగరుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అవును కేశవ, వాడికి పొగరుంటుంది. ఎందుకంటే మావయ్య గారు, అత్తయ్య గారు, శ్రీవల్లి వీడిని వెనకేసుకొస్తున్నారు కదా, ఆ ధైర్యం ఉంటుంది వీడికి. అందుకే ఇలా పొగరుగా మాట్లాడుతున్నాడు. నేనేం పొగరుగా మాట్లాడడం లేదు, మీరే కావాలని చేసి నన్ను నిలదీయాలని చూస్తున్నారు. ఏం కూసావ్రా అనాథ వెధవా? చేసిందంతా చేసి తిరిగి మా మీద నింద వేయాలని చూస్తావా? ఆర్తి మేడం, నేనేం అనాథను కాదు, నన్ను అలా అనొద్దు. ఒక్కసారి కాదు 10 సార్లు అంటాను. గుర్తుపెట్టుకో, నువ్వు ఈ ఫ్యామిలీలో మెంబర్వి ఎప్పటికీ కావు.
నువ్వు ఒక అనాథవే అనాథవే అనాథవే. ఆర్తి 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 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు లడ్డూని అలా అంటున్నావు? వచ్చారా? అసలు అతను ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? ఇదిగో చూడండి, కేశవ్ మీద కావాలని కాఫీ పోసాడు. పైగా మా మీదే దబాయిస్తూ మాట్లాడుతున్నాడు. లేదు తంగచ్చి, వాళ్ళు అబద్ధాలు చెప్తా ఉన్నారు. నేనేం దబ్బాయించినట్టు మాట్లాడలేదు. వాళ్లే కావాలని గొడవ చేస్తుండారు. నీతో మేమెందుకు గొడవ పెట్టుకోవాలనుకుంటాం? మాకేమన్నా సరదా అనుకుంటున్నావా, లేదా పనిలేదనుకుంటున్నావా? ఆగండి. అసలు లడ్డు నీ ఫ్యామిలీ మెంబర్ కాదని, అనాథని ఎందుకంటున్నారు? అనాథని అనాథ అనక కోటీశ్వరుడు అనాలా? ఉన్నమాట కదా అంటున్నాను. ఆర్తి, నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎవరిని పట్టుకొని అనాథ అంటున్నావు? వాడు నా తమ్ముడు, వాడికి నేనున్నాను. తను నీ తోడబుట్టినవాడు కాదు కదా, తమ్ముడు ఎలా అవుతాడు?